శ్రీ గురుభ్యో నమః. మనము తులసిదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసము నుండి సుందరకాండ చూస్తున్నాం. లంకేశ్వరుడు ఇలా పలుకుతున్నాడు: ఓ వానరా, నీవెవరివే? ఎవని బలం చూసుకొని నీవు నా వనంలోని వృక్షాలన్నింటినీ నేలకూరుస్తున్నావు? నీవు ఎప్పుడైనాను నా పేరును కీర్తిని వినున్నావా? అరే సటుడా, నీవు అత్యంత నిర్భయంగా కనబడుతున్నావు. ఏ అపరాధానికై నీవు రాక్షసులను హతమారుస్తున్నావు? మూర్ఖుడా, తెలుపు, నీకు ప్రాణాల మీద తీపి లేదా? వాయుసూతుడు ఇట్లు ప్రత్యుత్తరమిస్తున్నాడు: దశాన్న రావణ, వినుము. శ్రీరాముని బలపరాక్రమాలను కూర్చి నీవు ఎరుగక కాబోలు. ఆయన బల ప్రభావాల వల్లనే ప్రకృతి సమస్త బ్రహ్మాండాలను సృష్టిస్తోంది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు జగత్ సృష్టి స్థితి లయలను నెరవేరుస్తున్నారు. ఆయన ప్రభావం చేతనే ఇవన్నీ జరుగుతున్నాయి. సహస్రఫణములు గల శేషుడు పర్వతాన్ని, వనములు ఈ బ్రహ్మాండముల భారాన్ని మోయగలుగుతున్నాయి. దేవతలను రక్షించడాన్ని, నీ వంటి దుష్టులను శిక్షించడానికి ఆయనే పెక్కు అవతారాలను తాలుస్తూ ఉంటారు. ఆయన అమోఘమైన శివధనస్సును విరిచి నీ అహంకారాన్ని నూపుమాపుతారు. రాజన్నుల మదమణచారు. ఖరదూషణ త్రిశరులను, వాలి మొదలైన బలసారులను వధించింది ఆయనే. जाके बललवले सते जीते हु चराचर झारी तासु दूतमय जाकरी हरि आनिहु प्रिय नारी. మహిమాన్వితుడైన ఆయన బలంలోని లవలేశ ప్రభావంనే నీవు ఈ సమస్త చరాచర జగత్తును జయింపగలుగుతావు. మూర్ఖుడా, అట్టి బలపరాక్రమ సంపన్నుడైన శ్రీరాముని యొక్క ధర్మపత్నిని నీవు అపహరించావు. నన్ను ఆ శ్రీరామచంద్ర స్వామి దూతగా తెలుసుకో. जानवु मैं तुम्हारी प्रभुताई, सहस बाहु सन परी लराई, समर बाली सन करिज सुभावा, सुनि कपि बचन बिहसी बिहरावा. कायवु फल प्रभु लागी भूखा, कपि सुभावते तोरे बुरूखा. सबकी देह परम प्रिय स्वामी, मारहि मोहि कुमार गगामी. जिह मोहि मारा ते मैं मारे, तेहि पर बादेवु तनय तुम्हारे. मोहिन कछु बांधे कई लाजा, किन्ह जहवु निज प्रभु कर काजा. विनती करवु जोरी कर रावण, सुनहु मान तजी मोर सिखावन. देखहु तुम निज कुलहि बिचारी, ब्रह्म तजी भजहु भगत बयहारी. जाके डरा अति काल डेराई, जो सुर असुर चराचर खाई. तासो बयरु कबहु नहीं कीजे, मोरे कहे जानकी दीजे. నీ సామర్థ్యం నాకు తెలియంది కాదు. సహస్రబాహులతో పోరాడి ఉంటివి. వాలితో యుద్ధం చేసి యశమును సంపాదించావు. సహస్రబాహుని పరశురాముడు ఓడించాడు. ఆ పరశురాముడు శ్రీరాముంచి ఓడింపబడ్డారు. వాలి నిన్ను తన చంకను పెట్టుకొని తిరిగాడు. బ్రహ్మ ప్రమేయంతో నీకు ఆ వాలి నుండి విముక్తి లభించింది. అట్టి మహాబలశాలి అయిన వాలిని సంహరించిన వాడు శ్రీరాముడు. నేను ఆ రామప్రభు యొక్క దూతను. రావణుడు హనుమంతుని నర్మగర్భిత వచనాలను విన్నట్లుగా నటిస్తూ ఊరుకున్నాడు. ఓ రాక్షసరాజా, నాకు ఆకలి వేసినందున హాయిగా పండ్లు ఆరగించాను. వాన స్వభావం చేత చెట్ల పని పట్టాను. దుష్ట రాక్షసులు నా జోలికి రాగా తగు విధంగా వారికి బుద్ధి చెప్పాను. శరీరం మీద ఎవరికి ప్రీతి ఉండదు? నీ కుమారుడు మేఘనాథుడు నన్ను బంధించాడు. దానికే సిగ్గుపడ్డం లేదు. ఎందుకంటావా? నా స్వామి కార్యమును నెరవేర్చదలిచాను. రావణ, చేతులు జోడించి ప్రార్థిస్తాను. అహంకారాన్ని వీడి నా మాటను విను. నీ వంశ మర్యాదను కాపాడుకో. భ్రమలు పెట్టుకోక భక్తుల భయాలను పారద్రోలునంటి శ్రీరామచంద్ర భగవాన్ని భజించు. సురాసురులను, సమస్త చరాచర జగత్తును లయమనర్చే కాలుడు యముడు కూడా ఆయనకు భయపడతాడు. అట్టి శ్రీరామచంద్ర ప్రభువుతో వైరం వలదు. నా పలుకులను విని జానకీదేవిని ఆయనకు అప్పగించు. ప్రణతపాల రఘునాయక, కరుణా సింధు ఖరారి, गए शरण प्रभु राखी है, तव अपराध बिसारी.
కరుని సంహరించిన శ్రీ రఘునాథుడు శరణాగత వత్సలుడు, కరుణాసాగరుడు. శరణుజొచ్చినచో నీ అపరాధాలన్నింటినీ మన్నించి నిన్ను కాపాడుతారు. రామచరణ పంకజ ఉరదరహు, లంకా అచల రాజు తుమ కరహు. ऋषिपुलस्तिजसु विमलमयङ्का, तेहि ससि महुजनी होहु कलंका. राम नाम बिनु गिरा न सोहा, देखु विचारि त्यागी मद मोहा. बस नहीं न नहीं सोह सुरारी, सब भूषण भूषित बर नारी. राम विमुख संपत्ति प्रभुताई, जाई रही पाई बिनु पाई. सजल मूल जिना सरिदहि नाही, बरस गए पुनीत बहि सुखाही. सुनु दस कंठ कहु पनरोपी, विमुख राम त्रता नहीं कोपी. शंकर सहस विष्णु अजतोहि, सकहि न राखी राम कर द्रोही. శ్రీరామమూర్తి చరణకమలాలను నీవు ధ్యానించుము. లంకా రాజ్యాన్ని నిరాఘాటకంగా పాలించుము. పులస్త్య బ్రహ్మ యశస్సు అనడి నిర్మల చంద్రుల్లో నీవు కళంకం కావలదు. రామనామము లేని వాణి శోభింపదు. మదమును మోహాన్ని వీడి ఆలోచించు. వివిధాభరణ భూషిత అయిన సర్వాంగ సుందరి కూడా వస్త్రహీనమైతే శోభించదు కదా. శ్రీరామునకు విముఖుడైన వారి సంపదలు అధికారము లోగడ ఉన్నవి, ప్రస్తుతం లభించుచున్నవి, ఇక ముందు లభింపనున్నవి అన్నియును వ్యర్థాలే. నిత్య జల స్రోతస్సులు లేని నదులు, వర్ష జలాలపై ఆధారపడి ప్రవహించే నదులు వర్షాకాలం ముగియగానే ఎండిపోతాయి. దశానన వినుము, నేను ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను. శ్రీరాముని ఎదిరించిన వ్యక్తిని ఎవ్వరూ రక్షింపజాలరు. కనుక ఆ ప్రభువు నేడ వైరాన్ని పూనిన నిన్ను వేలకొలిది బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు కూడా కాపాడజాలరు. మోహమూల బహుశూల ప్రధా, త్యాగహు తమ అభిమాన. భజహు రామ రఘునాయక, కృపా సింధు భగవాన. మోహజనితమైన దుఃఖప్రదమైన తమోగుణాత్మకమైన దురభిమానాన్ని వీడు. రఘువంశ ప్రభువు కృపానిధానము అయిన శ్రీరామచంద్రమూర్తిని భజించు. जदपि कहीं कपि अतिहित बानी, भगति विवेक बिरति नयसानी. बोला बिहसी महा अभिमानी, मिला हमहि कपि गुरबड़ ज्ञानी. मृचु निकट आई कल तोहि, लागेसी अदम सिखावन मोहि. उलटा होई कहा हनुमाना, मति भ्रम तोर प्रकटमय जाना. सुनि कपि बचन बहुत किसियाना, बेगिन हरहु मूढ़ कर प्राणा. सुनत निसाचरा मारन धाये, सचिव सहित विभीषणु आये. नाई सीस करि विनय बहुता, नीति विरोधना मारिय दूता. आनदंड कछु करिय गुसाई, सब ही कहा मंत्र बलवाई. सुनत बिहसी बोला दस कंधरा, अंग भंग करी पटैया बंदरा. భక్తి జ్ఞాన నీతి వైరాగ్యయుక్తములైన హనుమంతుని హితోక్తులను పెడచెవిని పెడుతూ దురభిమాని అయిన రావణాసురుడు వెకిలిగా నవ్వుతూ, మాకు గొప్ప జ్ఞాని అయిన వానరం గురువుగా లభించింది అని పలికాడు. మూర్ఖుడా, నీకు చావు మోడింది, అందుకే మాకు ఉపదేశాలు ఇస్తున్నావు అని రోషంతో నుడుపుతూ ఉన్నారు. మారుతి ఇలా పలుకుతున్నారు, నిజమే, దీనికి వ్యతిరేకంగా జరుగుతుంది. అంటే మృత్యువు నిన్నే కబలిస్తుంది. నీ బుద్ధి నిజంగానే వక్రించిందని నేను ప్రత్యక్షంగా తెలుసుకుంటున్నాను.
హనుమంతుని పలుకులను విని కుపితుడైన రావణాసుడు ఇలా వచిస్తున్నాడు. ఎవరక్కడ ఈ మూర్ఖుని ప్రాణాలను ఎలా హరించడం లేదు? నిశాచరులు ఈ మాటను వినగానే ఆంజనేయుని చంపడానికి ఉద్యుక్తులయ్యారు. అదే సమయంన మంత్రులతో పాటు విభీషణుడు కూడా అక్కడికి వచ్చాడు. అతడు రావణ్ణు శిరసాప్రణమిల్లి వినయంతో ఇలా పలుకుతున్నాడు. స్వామి, దూతను చంపరాదు, ఇది నీతి విరుద్ధము, మరి ఒక శిక్షను విధించండి. ఈ సూచన ఉత్తమమైంది అని అందరూ పలికారు. అది విని రావణుడు నవ్వి, సరే పోనండి, ఈ వానర్ని అంగభంగము గావించి పంపించండి. कपिके ममता पूछ परा सबहि कहु समझाई तेल बोरी पटबादि पुनि पावक देहु लगाई. వానరాలకు వాలము ప్రాణతుల్యము కావున నూనెలో గుడ్డల్ని ముంచి వీని వాలానికి చుట్టి నిప్పండించండి. సర్వం శ్రీరామచంద్ర అరవిందార్పణమస్తు. లోక సమస్త సుఖనో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.